శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి ఈవేళ మనం 14వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. భగవానుడు చెప్తూ ఉన్నాడు, అర్జున, నేను వైశ్వానరుడను, జఠరాగ్నిగానై ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణ అపాన వాయువులతో కూడుకొని 4 విధములుగా అన్నమును పచనము చేయుచున్నాను. క్రిందటి శ్లోకములు భగవానుడు తాను సస్యములను పోషించుట ద్వారా జీవులు తిను అన్నమును సృష్టించుతున్నానని చెప్పి, ఇప్పుడు ఆ అన్నమును తానే జీవుల శరీరములందు పచనమునర్చుతున్నానని వచించుతున్నారు. శరీరము ఆహారముచే ఏర్పడుతున్నది. ఆ ఆహారము జఠరాగ్నిచే పక్వము కానిచో రక్తాదుల ద్వారా శరీరం అంతటను వ్యాపించనేరదు. కావున జఠరాగ్ని శరీరమున కీలక స్థానం ఆక్రమించుకొని ఉన్నది. భగవానుడు తానే జఠరాగ్ని రూపమున అచ్చోట వర్తించుతున్నాననిది దేహ నిర్మాత, దేహ పోషణకర్త వారే అని స్పష్టమవుతున్నది. ఈ ప్రకారముగా ఆహారమును ధ్యానాదుల ద్వారా సృజించి మరల దానిని చక్కగా పచనము చేసి శరీరమునకు పుష్టిని కలుగజేయుచు ధాన్యాదుల ద్వారా భగవానుడు జీవులకు మహోపకృతి నొనర్చుతున్న ఆ పరమాత్మకు కృతజ్ఞత చెల్లించక, ఆ అన్నము వారికి నివేదించక భుజించువాడు ఎంతటి కృతజ్ఞుడు, అట్టివాడు దొంగయ్యగునని పూర్వము శ్రీకృష్ణమూర్తి చెప్పియుండుట గమనించదగినదియే. యో భుంక్తేస్తేన ఏవ సహా. కనుకనే ఆహారమును భుజించుటకు ముందు దేవునకు నైవేద్యము సమర్పించు ఆచారము లోకములో ఏర్పడినది. అట్లు దేవునకు నివేదింపకుండా, దైవభావన లేకుండా భుజించునది అపవిత్రమే కాగలదు. కాబట్టి ప్రతి వారును తాము భోజనము చేయుటకు ముందుగా తమ ఆహారమును దైవమునకు సమర్పించి, లేక అందలి కొంత భాగమును దైవ స్వరూపులేయగు బోత కోట్లకు పెట్టి భగవద్భావనతో భుజించవలెను. అప్పుడు ఆ భోజనమును క్రియా యజ్ఞముగా భుజించు పదార్థము అమృతముగాను మారిపోగలదు. కాబట్టి ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పుట వలన భగవంతుడు అతి సమీపమున దేహమందే ఉన్నాడని నిశ్చితమగుతున్నది. కావున తమ శరీరమున దైవ సన్నిధానమున అనుభవించుచు భగవద్భక్తి కలిగి పాపచరణ లేక జనులు పవిత్ర మార్గముని చేపట్టవలెను. పచామ్యన్నం చతుర్విధం అని చెప్పినందువలన పరమాత్మ జీవుల శరీరములో జఠరాగ్ని రూపమున వర్తించుచు వాడు 4 విధములైన ఆహారమును జీర్ణమునర్చుతున్నారని తెలుపబడినది. 4 విధములైన ఆహారములు ఏమిటి? భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము. భక్ష్యము అనగా దంతములచే కొరికి తినబడు కఠిన పదార్థములు, పిండి వంటలు, కూరగాయలు మున్నగునవి అన్నీ కూడా భక్ష్యము. భోగ్యము అనగా నాలుకచే చప్పలించి మింగుబడు మెత్తటి వస్తువులకు అన్నము మొదలైనవి లేఖ్యములు. ఇవన్నీ కూడా చెప్పబడతాయి. లేఖ్యము అనగా నాలుకచే రుచి చూడబడు పచ్చళ్ళు మొదలైనవి. చోష్యము అనగా నోటిచే జుర్రుబడు పాయసము, చారు, మజ్జిగ మున్నగునవి అన్నీ ఈ 4 రకమైనటువంటి భోజనములను ఇట్టి ఆహారమును భగవానుడి జీర్ణమనర్చుచుండుట వలన ఇక ఆహార విషయమై మనుజుడెంత జాగరూకుడుగా ఉండవలెనో యోచించుకొనవలెను. ఆహార సంబంధముగా ఈ క్రింది జాగ్రత్తలను పాటించుట ఉత్తమం. అమితముగా భుజించి జీర్ణ క్రమము భగవంతునకు పనిని కల్పించరాదు. సాత్విక ఆహారమునే భుజించవలెను. రాజస తామస ఆహారములను భుజించవలదు. కాబట్టి
ఆహారమును భగవంతునకు ముందుగా భక్తితో నివేదించవలెను. ఆ ఆహారము న్యాయార్జిత విత్తముచే నేర్పడినదిగా నుండవలెను. అధర్మ మార్గము ద్వారా సంపాదించిన ధనముతో పంచభక్ష్య పరమాన్నములు భుజించుట కంటే న్యాయార్జితమైన సొత్తుతో అంబిలి త్రాగి బ్రతుకుట ఉత్తమం. భగవానుడు ప్రతి వాణి కడుపులో దాగి అంతయు గమనించుచున్నారు. కావున ఆహారాది విషయములలో జనులు బహు జాగరూకులై ఉండవలెను. ఈ ప్రకారము ఈ అధ్యాయములో ఆహార విషయమై ప్రస్తావన విశేషముగా వచ్చియుండుటం బట్టి భోజన కాలమున ఈ అధ్యాయమును పఠించు ఆచారము లోకమున ఏర్పడినది. అనేక ఆశ్రమములందును కూడా ఈ యొక్క శ్లోకాన్ని చెప్పి తదుపరి భోంచేసేటువంటి విధానం మనకి లభ్యమైనది. భగవానుడు ఏం చెప్తూ ఉన్నాడు? పరమాత్మ జీవుల శరీరములంది రూపమున వెలయుచున్నాడు అన్నప్పుడు వైశ్వానరుడను జఠరాగ్ని రూపమున అట్లుండి అతడేమి చేయుచున్నాడు అంటే ప్రాణాపాన వాయువులతో కూడి జీవులు భుజించు ఆహారమును పచనము చేయుచున్నాడు, జీర్ణము చేయుచున్నాడు. కాబట్టి జనులేమి చేయవలెను? కృతజ్ఞతగా తమ శరీరములని వెలయుచున్నట్టి ఆ పరమాత్మను భక్తితో ధ్యానించుచు తాము భుజించుటకు ముందుగా అతని అర్పించి దైవ భావనతో భుజించవలెను. సర్వం సద్గురు పాదార్పణమస్తు. దే గురుదేవ.